మన ప్రభు అయిన యేసు క్రీస్తువ నామంలో మీకు అందరికీ కృప కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఒక మాట చెప్తాడు, చదువుకుందాము. 4వ అధ్యాయము 17వ వచనము. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఆమేన్. వాక్యం ఉంటుంది, అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదు అని పౌలు గారు ఈ ఎఫెసీ సంఘానికి ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. అన్యజనులు వాళ్ళు ప్రవర్తిస్తారు, వారు నడుచుకుంటారు, వారు ప్రభువునందు విశ్వాసము చూపలేదు, వారు ప్రభువుని గుర్తెరగలేదు. ఒకవేళ గుర్తెరిగినా ఆధ్యాత్మిక కట్టబడడానికి కుటుంబంలో అనేకమైనటువంటి పెను మార్పులు అనేవి వారిని వెంటబడి వారిని ఎదగనీయకుండా చేస్తాయండి. అయితే దేవుని బిడ్డలముగా మనం ఏమి కలిగి ఉండాలంటే వాక్యం ఉంటుంది, అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకోకూడదు. మరి అన్యజనులు ఎలా నడుచుకుంటారో ఒక్క మాట తెలియపరుస్తాను. అది పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయతగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఆమేన్. చూడండి, ఇక్కడ అన్యజనులు అనేవారు ఎలా నడుచుకుంటారంటే పోకిరి చేష్టలు అంటండి, దురాశలట, మద్యపానము. చూడండి ఎన్ని మాటలు రాయబడి ఉన్నాయో. ఇవన్నీ అన్యజనులు చేస్తారు. ఈ రోజున అన్యజనులకు క్రైస్తవులకు తేడా లేకుండా పోతుంది. ఎవరు అన్యజనులో ఎవరు క్రైస్తవులో తెలియడం లేదు. అన్యజనులు అయితే భక్తిగా ఉంటున్నారు, వారు ఆరాధించే దేవుడు అనబడిన వారిని వారు పూజిస్తూ భక్తిగా ఉంటున్నారు. కానీ క్రైస్తవుడు మాత్రము అన్యజనుల యొక్క ఆచారాలు పాటిస్తూ వారి యొక్క దురాశ నెరవేరుస్తున్నారు. మద్యపానానికి బానిసలైపోయి ఉన్నారు, పోకిరి చేష్టలు చేస్తున్నారు, త్రాగుబోతుల విందులు చేస్తున్నారు. ఒక క్రైస్తవుడు చేయకూడనటువంటి విగ్రహ పూజలు చేసి దేవుని నామాన్ని అవమానకరంగా చేస్తున్నారు క్రైస్తవులు. అందుకే వాక్యం ఉంటుంది, పౌలు గారు ఎఫెసీ సంఘాన్ని ఒక హెచ్చరిక చేస్తున్నాడు, మీరిక మీదట నడుచుకోకూడదు. మనం ఎలా నడుచుకోవాలంటే క్రైస్తవ్యానికి ఒక క్రమం ఉంది. ఆ క్రమం చొప్పున మనం నడుచుకోవాలి. భక్తిలో కానీ, ప్రార్థనలో కానీ, విశ్వాసంలో కానీ ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని మనం ఒక మాదిరిగా పెట్టుకొని మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు అన్యజనుల కంటే, లోకస్తుల కంటే దేవుని ఎరిగినటువంటి వారముగా మనం ఆధ్యాత్మికం కట్టబడి అనేకులకు ఒక మాదిరికరమైన జీవితం మనం చేస్తామండి. మరి నీ కుటుంబంలో అనేక మంది ఎందుకు రక్షించబడటం లేదు? నీ పిల్లలు ఎందుకు మాట వినడం లేదు? కుటుంబంలో ఎందుకు అసమాధానం అంటే నీలో అన్యజనుల క్రియలు అనేవి కొనసాగింపబడుతున్నాయి. వాటికి నువ్వు పులుస్తా పెట్టి ఆధ్యాత్మికం కట్టబడడానికి నువ్వు ఎప్పుడైతే ప్రభు వైపు మొగ్గు చూపుతావో అప్పుడు యేసయ్య నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆధ్యాత్మికంగా నిన్ను నడిపించి నీ కుటుంబానికి ఒక ప్రొటెక్షన్గా ఉంటాడు. నీ కుటుంబానికి దేవుని యొక్క మహత్తరమైన కాపుదల నిలిచి ఉంటుంది. అటువంటి కృప నా ప్రభు ఈ రోజున మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, స్తోత్రము నాయన. అన్యజనులు ఏ విధంగా నడుచుకుంటారో మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. ఈ రోజున మేము కూడా అన్యజనుల వంటి క్రియలు కలిగి ఉన్నామేమో. మాలో ఉన్నటువంటి అన్యజనుల క్రియలు అనేవి శాశ్వతంగా నిర్మూలపరచండి. ఆధ్యాత్మికంగా కట్టబడిన వారమై విశ్వాసములో అడుగులు ముందుకు వేయడానికి మీ కృప దయచేయండి. ఇటువంటి మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.